త్రిపుల్ ఆర్ దక్షిణ భాగానికి కేంద్రం పచ్చ జెండా, జాతీయ రహదారిగా ప్రకటించేందుకు అంగీకారం అట. రీజనల్ రింగ్ రోడ్, ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్కి ఆనుకొని ఈ రీజనల్ రింగ్ రోడ్ని తెర మీదకి తీసుకొచ్చారు. దక్షిణ ఉత్తర భాగాలుగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి పుష్పగుచ్చం అందజేస్తున్న రేవంత్ రెడ్డి, చిత్రంలో మంత్రులు భట్టి, కోమటిరెడ్డి. సో దీన్ని జాతీయ రహదారిగా ప్రకటించేందుకు కేంద్రం అంగీకరించిందట. భూసేకరణ విధానపరమైన ప్రక్రియలు వేగవంతం, 200 కోట్ల యుటిలిటీస్ తరలింపు భారం భరిస్తాం గడ్కరీ. హైదరాబాద్ విజయవాడ 6 వరుసలు, హైదరాబాద్ కల్వకుర్తి 4 వరుసలకు అనుమతి ఇవ్వండి. రేవంత్ విజ్ఞప్తి సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి. ఇప్పుడు ఇట్లుండాలి, ముఖ్యమంత్రి బీజేపీ కాంగ్రెస్ వాళ్ళిద్దరు బద్ధ శత్రు పార్టీలు ఈ దేశంలో. అయినా కూడా ఒక ముఖ్యమంత్రి వెళ్ళి కేంద్రాన్ని కలిసి వాళ్ళని రిక్వెస్ట్ చేసి అవసరమైతే బతిలాడతాడు, ఇంకేమన్నా చేస్తాడు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను తెచ్చుకోవడంలో సక్సెస్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. లాస్ట్ 10 yearsగా కేసీఆర్ ఏం చేసిండు, నేను గాళ్ళ దగ్గరికి ఎందుకు పోతా, వాళ్ళు హైదరాబాద్కు వచ్చినా కూడా కలవాలి. ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోదీ దాదాపు 4-5 సార్లు హైదరాబాద్కు వస్తే లాస్ట్ 2 yearsలో ఒక్కసారైనా పోయి కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిండా? ఈయన మొగాయన 6,000 కోట్లతో నేను మెట్రో కడతా, అసలు నాకు కేంద్రం పైసలే అక్కర్లేదు, ఈయన సవాల్ చేసుడు. మళ్ళీ పొద్దున్న లేస్తే మనం ఎన్ని ట్యాక్సులు కడుతున్నాం, కేంద్రం నుంచి మనకు ఎన్ని నిధులు వస్తున్నాయి, ఈ భజన. ఇంకోవైపు ఏమో కేంద్రం నుంచి ఎవరు వచ్చినా వాళ్ళని కలవకపోవడం, వీళ్ళు కలవకపోవడం. ఎంతసేపు వీళ్ళు వెళ్ళి కలిసేది దేనికి, నా బిడ్డను కాపాడు, నా కొడుకును కాపాడు, ఇదే పని. తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం ఏనాడు కేసీఆర్ సరిగ్గా కలిసింది లేదు. సో ఇప్పుడు ఈ గవర్నమెంటు ఎంతో కొంత ప్రయత్నం చేస్తున్నది. వాళ్ళతో కొన్ని ఇచ్చిన హామీలు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. సంతోషించాల్సిన విషయమే ఇది ఇట్లా కంటిన్యూ కావాలి. మీరు పార్టీలు రాజకీయాలు ఎలక్షన్ల టైంలో చూసుకోండి, కానీ ప్రభుత్వాల విషయానికి వచ్చేసరికి సఖ్యతగా ఇద్దరు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించేందుకు కేంద్రం సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు ప్రతిపాదనలు పంపాలని జాతీయ రహదారుల సంస్థ అధికారులను కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆదేశించారు. దీంతో చౌటుప్పల్, ఆమనగల్, షాద్నగర్, సంగారెడ్డిని కలుపుతూ 182 కిలోమీటర్ల మేర నిర్మించబోతున్న దక్షిణ ట్రిపుల్ ఆర్ పనులు వేగం పుంజుకోబోతున్నాయి. ఇప్పటికే ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగాన్ని కేంద్రం జాతీయ రహదారిగా ప్రకటించింది. ఢిల్లీ టూర్లో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలుసుకున్నారు. సీఎం వెంట ఉప ముఖ్యమంత్రి భట్టి, రాష్ట్ర రహదారుల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ ఉన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ట్రిపుల్ ఆర్ అంశాన్ని గడ్కరీ దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్రంలోని పలు జాతీయ రహదారుల విస్తరణకు అనుమతులతో పాటు పలు కీలకమైన రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అప్గ్రేడ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రాష్ట్ర రహదారుల జాబితాను గడ్కరీకి అందజేశారు. వాటిని జాతీయ రహదారులుగా ప్రకటించాల్సిన ఆవశ్యకతను వివరించారు. ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగం పరిధిలో కరెంటు స్తంభాలు, భవనాలు తదితర వనరుల తరలింపునకు సంబంధించిన యుటిలిటీస్ తొలగింపు వ్యయానికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన పైన చర్చ జరిగింది. 10 నెలల క్రితం యుటిలిటీస్ తరలింపు భారాన్ని అంటే 200 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలంటూ NHAI అధికారులు స్పష్టం చేశారు. దానికి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోకపోవడంతో ఈ విషయంలో ప్రతిష్టంభన నెలకొంది. తమ సర్కారు ఏర్పాటయ్యాక ఆ ఖర్చును భరిస్తామంటూ NHAIకి లేఖ పంపినట్టుగా గుర్తు చేశారు. దీనిపైన గడ్కరీ NHAI అధికారులను ఆరా తీశారు. యుటిలిటీస్ తరలింపు వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని మెలిక పెట్టిందెవరంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఖర్చుని రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తే భవిష్యత్తులో టోల్ ఆదాయాల్లో సంబంధిత రాష్ట్రాలకు సగం చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ట్రిపుల్ ఆర్ యుటిలిటీస్ తరలింపు వ్యయాన్ని కేంద్రమే భరిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ట్రిపుల్ ఆర్ భూసేకరణ విధానపరమైన ప్రక్రియలను వేగవంతంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సూచించారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని 6 వరుసలకు పెంచడం, హైదరాబాద్ కల్వకుర్తి రోడ్డును 4 వరుసల రహదారిగా విస్తరించడం, కీలక రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించడం పైన రేవంత్ చేసిన విజ్ఞప్తులకు గడ్కరీ సానుకూలంగా స్పందించారు. సో ఈ రోడ్లు అప్గ్రేడ్ చేయాలని వినతి పత్రం ఇచ్చినారట. మరికల్, నారాయణపేట్, రామసముద్రం, పెద్దపల్లి, కాటారం, పుల్లూరు, ఆలంపూర్, జటప్రోలు, పెంట్లవెల్లి, కొల్లాపూర్, లింగాల్, అచ్చంపేట, డిండి, దేవరకొండ, మల్లేపల్లి, నల్గొండ దాదాపు 225 కిలోమీటర్లు, వనపర్తి, కొత్తకోట, గద్వాల, మంత్రాలయం 110 కిలోమీటర్లు, మన్నెగూడ, వికారాబాద్, తాండూర్, జహీరాబాద్, బీదర్
134 కిలోమీటర్లు. కరీంనగర్ సిరిసిల్ల కామారెడ్డి ఎల్లారెడ్డి పిట్లం 165 కిలోమీటర్లు. ఎర్రవల్లి క్రాస్ రోడ్ గద్వాల రాయచూర్ 67 కిలోమీటర్లు. జగిత్యాల పెద్దపల్లి కాల్వ శ్రీరాంపూర్ కిష్టంపేట కల్వపల్లి మోరంచపల్లి రామప్ప దేవాలయం జంగాలపల్లి 164 కిలోమీటర్లు. సారపాక ఏటూరు నాగారం 93 కిలోమీటర్లు. దుద్దెడ కొమరవెల్లి యాదగిరిగుట్ట రాయగిరి క్రాస్ రోడ్ 63 కిలోమీటర్లు. జగ్గయ్యపేట వైరా కొత్తగూడెం 100 కిలోమీటర్లు. సిరిసిల్ల వేములవాడ కోరుట్ల 65 కిలోమీటర్లు. భూత్పూర్ నాగర్ కర్నూల్ మన్ననూర్ మద్దిమడుగు గంగలకుంట సిరిగిరిపాడు 166 కిలోమీటర్లు. కరీంనగర్ టు రాయపట్నం 60 కిలోమీటర్లు. సో ఈ రోడ్ల విస్తరణకు సంబంధించి అప్గ్రేడ్ చేయాలని వినతి పత్రం ఇచ్చినారట. కానీ ఇప్పుడు ఈ ట్రిపుల్ దక్షిణ భాగం దీని విషయంలో మరి ఇక్కడ రాయగిరికి సంబంధించిన చాలా ఏరియాల్లో వాళ్ళు రైతులు ఆందోళన చేస్తున్నారు. మా భూములు మూడోసారి ఇప్పుడు మా భూములు కోల్పోవడం, మాకు పరిహారం విషయంలో ప్రభుత్వం అన్యాయం చేస్తున్నదని. మరి వాళ్ళని అడ్రస్ చేయకుండా వాళ్ళ సమస్యని పరిష్కరించకుండా ఈ ట్రిపుల్ అంటే ఉపయోగం లేని విషయం ఇది. సో ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ భూసేకరణ విషయంలో రెండు ప్రభుత్వాలది బాధ్యత ఉంది కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.